హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ హస్. ఈరోజు వీడియోలో మనం జనవరి 8వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ రాయబోతున్న పేపర్ 1 టెట్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, ఈ తక్కువ టైంలో ఏ అంశాలు చదవాలి అండ్ సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అన్నీ ఒకసారి చర్చిద్దాం. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఫస్ట్ సైకాలజీ చూద్దాం. నార్మల్గా ఏ సబ్జెక్ట్ అయినా నేను చెప్పే ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్, ఎగ్జామ్ అన్నాక ఎంతో కొంత టెన్షన్ అందరికీ ఉంటుంది, అందరూ భయపడతారండి. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి, కూల్గా ఉండండి, అప్పుడే క్వశ్చన్స్ మీరు క్లారిటీగా చదవగలుగుతారు. సెకండ్, ఎగ్జామ్ రాసేటప్పుడు సిస్టమ్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ని అడగడం మాత్రం మర్చిపోకండి. మీలోనే మీ డౌట్ నుంచుకొని మార్క్స్ పోగొట్టుకోకండి. మెయిన్గా చాలామంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, మనకి సమ్ క్వశ్చన్స్ పెద్దగా ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ పూర్తిగా కనిపించదండి. ఇది మానిటర్ స్క్రీన్ అనుకుంటే ఇక్కడి వరకు ఇలా క్వశ్చన్ ఉంటే మనకి సైడ్కి మనం ఏ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నాం, ఏది మార్క్ యాజ్ రివ్యూలో పెట్టుకుంటున్నాం, ఏది అటెంప్ట్ చేయకుండా నెక్స్ట్కి స్కిప్ చేస్తున్నాం, ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ కలర్స్లలో కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన బాక్స్ ఇటు మనకు సైడ్కు ఉంటుంది. ఇలా క్వశ్చన్ సగమే కనిపిస్తుంది. ఈ బాక్స్ని మనం తీసేయొచ్చండి. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ని అడగండి, మీకు ఇట్లా స్క్రీన్కి సంబంధించి, మానిటర్కి సంబంధించి, మౌజ్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా. కొంతమంది ఆల్రెడీ ఇప్పటివరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుండొచ్చు, కొంతమందికి ఇదే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయి ఉండొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ని అడగండి. మనకి సైడ్కున్న ఈ బాక్స్ని తీసేస్తే క్వశ్చన్ ఫుల్గా కనిపిస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ మనం ఒకసారి చూసుకోవచ్చు, మీరు దేనికి ఆన్సర్ చేశారు, దేని మార్క్ యాజ్ రివ్యూలో పెట్టారు. చాలామందికి ఇంకా కూడా మార్క్ యాజ్ రివ్యూ మీద డౌటే ఉంటుంది. మార్క్ యాజ్ రివ్యూలో పెట్టినాయి తప్పకుండా ఎవాల్యుయేట్ అవుతాయండి. నేను నెక్స్ట్ చెప్తాను దాని గురించి. ఇంకా ఇక్కడ మనకి క్వశ్చన్కి సంబంధించి ఇలా క్వశ్చన్ సగమే కనిపించినప్పుడు కింద స్క్రోల్ బార్ కూడా ఉంటుంది. మనం క్వశ్చన్ అటు ఇటు స్క్రోల్ చేసుకుంటూ కూడా చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి, క్వశ్చన్ని క్లారిటీగా పూర్తిగా చదవండి. పూర్తిగా క్వశ్చన్ని చదవండి. మెయిన్గా సరైనది సరికానిది, అక్కడ నెగిటివ్ అడుగుతున్నారా పాజిటివ్ అడుగుతున్నారా క్లారిటీగా చూసుకోండి. క్వశ్చన్ లెంతీగా ఉన్నప్పుడు కిందికి స్క్రోల్ చేసే క్రమంలో ఆప్షన్స్ కింద ఉన్నప్పుడు పైన మళ్ళీ మనకి సరికానిది అడిగారా సరైనది అడిగారా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అదొకసారి చూసుకోండి. మెయిన్లీ ఇంకా 4 ఆప్షన్స్ని క్లియర్గా చదవండి. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి ప్రతి క్వశ్చన్స్కి, ప్రతి ఆప్షన్ చదవండి. మీరు క్వశ్చన్ చదివి ఫస్ట్ ఆప్షన్ చదవంగానే అదే మీకు రైట్ ఆన్సర్ అనిపిస్తే పెట్టేయకండి. దయచేసి తప్పకుండా 4 ఆప్షన్స్ చదవండి. సమ్ టైమ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఆప్షనే వాళ్ళు ఫస్ట్ పెడతారు. 4 ఆప్షన్స్ చదవండి, తర్వాతనే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 4th వన్, ప్రజెంటేషన్. నేను ఇంతకుముందు చెప్పిన 3 అంశాలు కూడా ప్రజెంటేషన్కు సంబంధించింది. కాకపోతే నేను ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా మీరు ఎగ్జామ్ రాసే 2.5 అవర్సే మీ మార్క్స్ని, మీ సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. కూల్గా ఉండండి, ఎవరిని చూసి డీమోటివేట్ అవ్వకండి. కొంచెం ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి, భయపడకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. తప్పకుండా మీరు చదివిన క్వశ్చన్సే వస్తాయి. చదవని వచ్చినా కూడా మీరు కూల్గా ఆలోచించండి. ప్రశ్నలే సరేలే సులభంగానే ఉంటుంది పేపర్ 1 టెట్లో. మీరు అక్కడున్న క్వశ్చన్ని చదివి ఏం చదవకుండా పెట్టే క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తాయి. జాగ్రత్తగా చదవండి, మార్క్స్ పోగొట్టుకోకండి. మనకి ఫస్ట్ సైకాలజీ వస్తుంది. సైకాలజీ 30 మార్క్స్ ఉంటాయి. నేను చెప్పే ఈ టాపిక్స్ నుంచే 30కి 30 వస్తాయని నేను చెప్పను. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. మనం కొన్ని పెట్టుకొని పోతాం, ఇందులో నుంచి వస్తాయి, ఇందులో నుంచి వస్తాయి, ఇందులో నుంచి వస్తాయి, అందులో నుంచి మనకు అక్కడ బిట్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా మనం లో అయిపోతాం. అరే నాకు రాని టాపిక్స్ అడుగుతున్నారు, నేను చదవని టాపిక్స్ అడుగుతున్నారు, నేను అనుకుంది ఒకటి ఇక్కడ వచ్చింది ఒకటి, ఇట్లా ఫీల్ అయ్యి లో అయ్యి ప్రజెంటేషన్ పోగొడతారు. అట్లా అస్సలు ఫీల్ కాకండి. ఒకటి మాత్రం నేను చెప్పినా ఇంకా ఏ ఛానల్ వాళ్ళు చెప్పినా
ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని వాటిని అనాలసిస్ చేసే చెప్తారు. బట్ ఎగ్జామ్ రాయాల్సింది మీరు. ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకొని, మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని మీరు మార్చలేరు, నేను మార్చలేను. బట్ వచ్చిన క్వశ్చన్ పేపర్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఎట్లా వచ్చినా కూడా మీరు లోగా ఫీల్ కాకండి. ఎలా వచ్చినా కూడా మీతో రాసే ప్రతి అభ్యర్థికి అదే పేపర్ వస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేయాలి, రాయాలి. క్విక్గా మనం సబ్జెక్ట్ వైజ్గా ఏవేవి అడుగుతారు మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనకి 8th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 1-2 డేసే టైం ఉంది. ఒక్కసారి ఈ టాపిక్స్ చూసుకొని వెళ్ళండి అని నేను చెప్తున్నాను. ఇందులో నుంచి నేను చెప్పే టాపిక్స్ నుంచి నా అంచనా కరెక్ట్ అయితే సైకాలజీలో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 25+ వస్తాయి. ఈజీగా ఈ టాపిక్స్ చదువుకొని వెళ్తే 25 వరకు స్కోర్ చేయగలుగుతారు. సైకాలజీ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఈజీగా సైకాలజీలో 25 to 30 మార్క్స్ సాధించవచ్చు. సైకాలజీలో ఎక్కువగా మనకి టైం కిల్లింగ్గా అడగడం జరుగుతుంది. స్టేట్మెంట్స్ వైజ్గా టైం టేకన్ ఉంటుంది అండ్ స్టేట్మెంట్స్ వైజ్గా అడుగుతున్నారు కాబట్టి కొంచెం టైంని మేనేజ్ చేసుకోండి. బెటర్ ఏంటంటే కొంతమంది ఇంకా క్లారిటీగా సైకాలజీ చదవని వాళ్ళు, రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, సైకాలజీ మీద గ్రిప్ లేని వాళ్ళు సైకాలజీని 2nd or 3rd చేయండి. ఫస్టే సైకాలజీలోకి వెళ్ళకండి. ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫస్టే మీకు అంటే క్వశ్చన్స్ రాకపోవడం వల్ల లోగా ఫీల్ అవుతారు. మిగతా ఎగ్జామ్ కూడా అప్సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు బెటర్గా వచ్చిన సబ్జెక్ట్ తెలుగు అయితే తెలుగు నుంచి స్టార్ట్ చేయండి. అండ్ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అన్ని సబ్జెక్ట్స్ మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అట్లా లైన్గా చేసేయండి. ఫస్ట్ సైకాలజీలో పెరుగుదల, వికాసం, పరిపక్వత ఇవి చూడండి. ఈ 3 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. ఇప్పుడు పెరుగుదల ఏంటి, పెరుగుదల భౌతిక శారీరక మార్పులు పెరుగుదల అంటే ఇది పరిమాణాత్మకమైనది, గుణాత్మకం కాదు. ఇట్లా పెరుగుదల గురించి మీకు డెఫినేషన్, అసలు పెరుగుదల ఏంటి అనేది పూర్తి అవగాహన ఉండాలి. పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి మనకు అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వీటి డెఫినేషన్స్ను మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఉంటే, అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలిసి ఉంటే మీరు క్వశ్చన్ ఎట్లా అడిగినా అక్కడ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి వికాసం అంటే ఏంటి, వికాసం అనేది గుణాత్మక మార్పు. ఇందులో మనకి అన్నీ ఇంక్లూడ్ అవుతాయి: ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత. నెక్స్ట్ పరిపక్వత అంటే ఏంటి, ఇది వయసును బట్టి జరిగేది. ఇది కూడా మనకి గుణాత్మక మార్పే. పరిపక్వతని మనం పరిణితి అంటాం. సహజ సామర్థ్యాలు వయసుతో పాటు ఎలా వికసిస్తాయి, దట్ మనకి పరిపక్వత అంటే ఏంటో ఐడియా ఉండాలి. నెక్స్ట్ పెరుగుదల, వికాసంలో మనకి ఇంకేం ఇంపార్టెంట్, వికాస నియమాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఇవి 10 ఉంటాయి, 10, 11 అట్లా ఉంటాయి వికాస నియమాలు. అవి ఒకసారి చూసుకోండి. వికాస నియమాలల్లో మళ్ళీ మనకి అక్కడ ప్రతి వికాస నియమం కొన్ని మనకి అక్కడ స్టేట్మెంట్ చదివితేనే తెలిసేస్తాయి. కొన్ని ప్రాగుప్తీకరణ, సంచిత, అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఏంటో ఒకసారి చూడండి. వికాస నియమాలలో నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పెరుగుదల, వికాసం, పరిపక్వత అనేటివి ఇవన్నీ శిశు వికాసంలో భాగం కదా. శిశు వికాసం యూనిట్లో మనకి ఇవి భాగంగా చెప్పుకుంటాం జనరల్గా. నెక్స్ట్ ఇందులో నుంచే మనకి ఈ శిశు వికాసంలో నుంచి ఎక్కువగా సిద్ధాంతాలు మనకి అంత ఎక్కువగా రెగ్యులర్గా వచ్చేటి ఏంటంటే, గత టెట్లలో అడిగిన ఏంటంటే 4 సిద్ధాంతాల నుంచి మనకి ఎక్కువగా బిట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ అండ్ సైకాలజీలో మీరు చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. సాంఘిక వికాస సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి బిట్ ఉండేది అసలు మనకి టెట్ ఎగ్జామే ఉండదు. నెక్స్ట్ మనకి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. మనకి అభ్యసన సిద్ధాంతాల దగ్గర కూడా పియాజేకి సంబంధించిన సిద్ధాంతం వస్తుంది. అండ్ ఇక్కడైతే చాలా ఇంపార్టెంట్ పియాజే సిద్ధాంతం. మనకి సంజ్ఞానాత్మక వికాస దశలు ఉంటాయి కదా, 4 ఉంటాయి. ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని 4 దశలు ఉంటాయి. మళ్ళీ మనకి పూర్వ ప్రచాలక దశలో 2 ఉంటాయి. అంతర్బుద్ధి, పూర్వ భావనాత్మక దశ, సంథింగ్ మనకి 2 దశలు ఉంటాయి కదా. అందులో మళ్ళీ సర్వాత్మకవాదం, యానిమిజం, అహంకేంద్రవాదం, పదిలపరుచుకునే భావన, ఇలా చాలా అంశాలు ఉంటాయి. ఇవి ఒకసారి చూసుకోండి తప్పకుండా. ఇందులో నుంచి మనకు బిట్ రావడానికి
ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పియాజే సిద్ధాంతానికి సంబంధించి ఇక్కడ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. మనకి అనుకూలత, సాంశీకరణం, అనుగుణ్యత, కొన్ని ఇవి ఉంటాయి కదా, ఈ పదాలకు సంబంధించి అసలు అవంటే ఏంటియో ఒకసారి చూసుకొని వెళ్ళండి. అందులో నుంచి కూడా మనకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎరిక్ ఎరిక్సన్, పియాజే తర్వాత భాషా సిద్ధాంతాలకి వెళ్ళి మరీ ఎక్కువ బిట్స్ ఏం రావట్లేదు రెగ్యులర్గా, బట్ భాష సంబంధించి మనకు ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో జనరల్గా అడగచ్చు, నార్మల్గా నోమ్ చామ్స్కీ సిద్ధాంతం ఉంటుంది కదా, అదొకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ నైతిక వికాస సిద్ధాంతం. నైతిక వికాస సిద్ధాంతం ఇది మనకి కోల్బర్గ్కి సంబంధించింది. కోల్బర్గ్కి సంబంధించిన నైతిక వికాస సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో 3 దశలు ఉంటాయి. ప్రతి దశలో 2 స్థాయిలు ఉంటాయి. మొత్తం 6 స్థాయిలు ఉంటాయి. ఇది మనకి అప్లికేషన్ టైప్లో అడుగుతారు. తప్పకుండా ఒకసారి ఈ నైతిక వికాసం సిద్ధాంతం సంబంధించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు సైకాలజీలో వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాల నుంచి మరీ అంత కఠినంగా బిట్స్ ఏం అడగరండి, జనరల్గా అడుగుతారు. వ్యక్తి అంతర్గత భేదాలు ఉంటాయి, వ్యక్తి అంతర భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు ఉంటాయి, వ్యక్తి అంతర భేదాలు. అప్లికేషన్ టైప్లో వీటికి సంబంధించి బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి వైయక్తిక భేదాల్లోనే ఇంపార్టెంట్ అంశం ప్రజ్ఞ. ప్రజ్ఞకు సంబంధించి మనకి ప్రజ్ఞ లబ్ధికి సంబంధించి ఫార్ములా ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రజ్ఞ సిద్ధాంతాలలోకి వెళ్ళి మనకి రెగ్యులర్గా అయితే ఏం బిట్స్ రావట్లేదు, బట్ ప్రజ్ఞ సిద్ధాంతాలలో గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ఒకటి ఇంపార్టెంట్, అది ఒకసారి చూసుకోండి. నేను ఇవి అంటే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి, దెన్ ఇంకా పూర్తిగా సైకాలజీ మీద అవగాహన రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఒకసారి ఈ అంశాలు చూసుకొని వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది అంటే 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు, లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అసలు ప్రతిదీ సైకాలజీలో ఆల్రెడీ చదివి ఉంటారు. మీరు మీ షెడ్యూల్ని ఫాలో అవ్వండి, ప్రతిదీ చదువుకొని వెళ్ళండి. బట్ ఒకసారి మీరు కూడా ఇవి చూసుకోండి, వీటి మీద ఫోకస్ చేయండి, బిట్ మిస్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ మూర్తిమత్వం. అసలు మూర్తిమత్వంలో మనకి మూర్తిమత్వం అంటే ఏంటిది డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూర్తిమత్వం నుండి మనకి ఎక్కువగా బిట్స్ రావట్లేదు. మనకి ఇంతకుముందు ప్రజ్ఞ చెప్పుకున్నాం కదా, అందులో ప్రజ్ఞ మాపనులు ఒకప్పుడు చాలా బిట్స్ వచ్చేటివి. బట్ రీసెంట్గా జరిగిన 2024 టెట్ ఎగ్జామ్లో కానివ్వండి, 2022, 2023 టెట్ ఎగ్జామ్స్లో ఆ ప్రజ్ఞ మాపనులకు సంబంధించిన బిట్ అయితే రాలేదు. మీరు ఆల్రెడీ ఒకసారి వాటిని చదువుకొని ఉంటే చూసుకొని వెళ్ళండి, కానీ కొత్తగా చదివే వాళ్ళు వాటిని చూడకండి అని చెప్తాను నేనైతే. దెన్ మీ ఇష్టం ఇంకా. నెక్స్ట్ మూర్తిమత్వం. మూర్తిమత్వంలో మనకి ఎక్కువగా సిగ్మండ్ ఫ్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం నుంచి వస్తే ఒక బిట్ రావచ్చు. అందులో దశలు ఉంటాయి, అదొకసారి చూసుకోండి. ఇంకా మూర్తిమత్వంలోనే మనకి రక్షక తంత్రాలు, దెన్ సంఘర్షణలు ఇవి ఉంటాయి. ఒకసారి వీటిని చూడండి, వీటిని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సైకాలజీలో మనకి ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్ అభ్యసనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యసనంలో ప్రతిదీ ఇంపార్టెంటే, బట్ ఇవి ఒకసారి చూడండి. అభ్యసనంలో అభ్యసన లక్షణాలు, ఇందులో నుంచి మనకి స్టేట్మెంట్స్ రూపంలో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు అయితే అన్నీ ఇంపార్టెంటే. అభ్యసనం నుండి మనకి అభ్యసన సిద్ధాంతాలు అన్నిటి నుంచి బిట్స్ వస్తున్నాయి. ప్రతి సెషన్లో 2-3-4 బిట్స్ అడగడం జరుగుతుంది. పక్కా వచ్చేదంటే పావ్లో సిద్ధాంతం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి ప్రతి సెషన్లో మనకు వస్తుంది. పావ్లో సిద్ధాంతంలో మనకి ప్రయోగంలో సహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ప్రయోగాన్ని ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ నిబంధన నియమాలు ఉంటాయి. పావ్లో సిద్ధాంతంలో నిబంధన నియమాలు, పావ్లో సిద్ధాంతంలో నిబంధన నియమాలు
ఇక్కడ మనకి నిబంధన నియమాలు ఉంటాయి కదా, పునర్బలనం, విరమణ, విలుప్తీకరణ, అయత్న సిద్ధ స్వాస్థం, సామాన్యీకరణం. పునర్బలనం, విరమణ, విలుప్తీకరణం, అయత్న సిద్ధ స్వాస్థం. నెక్స్ట్ మనకి సామాన్యీకరణం. వీటికి సంబంధించి అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవి తప్పకుండా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి స్కిన్నర్ సిద్ధాంతం అండి. స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం. స్కిన్నర్ సిద్ధాంతం ఏంటి? కార్యసాధక సిద్ధాంతం. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనకు అన్ని సైకాలజీలో స్టేట్మెంట్స్ రూపంలో అప్లికేషన్ టైప్లోనే అడుగుతారు. ఈ కార్యసాధన సిద్ధాంతం కూడా మనకు అలానే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే మనకి కొత్తగా కార్యక్రమయుత అభ్యాసం అని ఒకటి వస్తుంది. దాని గురించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తారండైక్ యత్నదోష సిద్ధాంతం. తారండైక్ యత్నదోష సిద్ధాంతంలో మనకి 3 నియమాలు ఉంటాయి కదా, సంసిద్ధత, అభ్యసనం, ఫలిత నియమం. అవి ఒకసారి చూసుకోండి. వాటికి సంబంధించి కూడా మనకి అప్లికేషన్ టైప్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి కోహ్లర్లో మనకి కోహ్లర్ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. కోహ్లర్ అంతర్దృష్టి సిద్ధాంతం. ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అప్లికేషన్లో ఒక సిచ్యువేషన్ ఇచ్చి అది కింద 4 సిద్ధాంతాలు ఇచ్చి దేనికి సంబంధించింది అట్లా అడుగుతారు. తప్పకుండా మీకు ప్రతి సిద్ధాంతం మీద బేసిక్ అవగాహన ఉండాలి. అంతర్దృష్టి సిద్ధాంతం చూసుకోండి. నెక్స్ట్ బ్రూనర్. ఇక్కడ మనకి బ్రూనర్ ఆవిష్కరణ సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి రీసెంట్గా జరిగిన 4 షిఫ్ట్లలో జరిగిన ఎస్ఏ సోషల్లో కూడా మనకి బ్రూనర్ నుంచి బిట్స్ వచ్చాయి. 4 షిఫ్ట్స్ అంటే నేను ఈసారి 2025 టెట్ గురించి చెప్తున్నా. ఆల్రెడీ మనకి జాన్ 2 రోజు నిన్న ఎగ్జామ్స్ జరిగాయి. దానికి సంబంధించి కూడా మనకు అభ్యసనం నుంచి చాలా బిట్స్ వచ్చాయి. ఇంకా మనకు అభ్యసనంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏముంటుంది మీకు అందరికీ తెలుసు, స్మృతి, విస్మృతి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. డెజావు, వేర్పాటు, కన్సాలిడేషన్, ఈ డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి. మనకి సైకాలజీలో ఒకప్పుడు నిర్వచనాలు అంటే ఎవరేమన్నారు, ఒక స్టేట్మెంట్ నుంచి ఇది ఏ సైంటిస్ట్కి సంబంధించింది అట్లా అడిగేవాళ్ళు. కాకపోతే రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్స్లో మనకి అట్లా అడగట్లేదు. అడిగినా 1 or 2 వస్తాయి. 2 కూడా రావు నాకు తెలిసి, ఒకటి అట్లా అడగవచ్చు. చాలా ఉంటాయి కాబట్టి నాకు తెలిసి అయితే ఇప్పుడున్న తక్కువ టైంలో వాటిని స్కిప్ చేయడమే బెటర్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఎవరు చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని అనాలసిస్ చేసి చెప్తారు. బట్ ఎగ్జామ్ రాయాల్సింది మీరు. అక్కడ ఏ బిట్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయాల్సింది మీరు. సో ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు పేపర్ రాకుంటే డిసప్పాయింట్ కాకండి. పేపర్ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా వస్తే ఓవర్ ఎగ్జైట్మెంట్లో మిస్టేక్స్ చేయకండి. లాస్ట్గా మనకి సైకాలజీలో అధ్యయన పద్ధతులు. మనకి ఇక్కడ అధ్యయన పద్ధతులలో అంతఃపరిశీలన, పెన్ లేకపోవడం వల్ల నేను క్లారిటీగా రాయలేకపోతున్నాను. దెన్ ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం కోల్డ్ ఉందండి, దానివల్ల కూడా వాయిస్ క్లారిటీగా లేకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ మనకి అంతఃపరిశీలన, పరిశీలన, ఇంటర్వ్యూ మెథడ్ అంటే పరిపుచ్చ. ఇంటర్వ్యూ అంటే మనకేంటి? పరిపుచ్చ. నెక్స్ట్ ప్రయోగ పద్ధతికి సంబంధించి అండ్ వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే కేస్ స్టడీ, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, సంఘటన రచనావళి. ఇలా మనకి 5-6 మెథడ్స్ ఉంటాయి, అంటే 5-6 పద్ధతులు ఉంటాయి. ఇవి ఒక్కసారి చూసుకోండి. పరిశీలన పద్ధతి మనకు చాలా ఇంపార్టెంట్, దాన్ని మరీ చూసుకోండి. అండ్ ఇవన్నీ ఏంటియో తెలిసి ఉండాలి. మనకి ఒక సిచ్యువేషన్ ఇచ్చి అది ఏ పద్ధతికి సూటేబుల్ అని అడిగినప్పుడు మీకు మినిమం వాటి డెఫినేషన్ అసలు అదంటే ఏంటో అయినా తెలిసి ఉండాలి. ఇదండి సైకాలజీకి సంబంధించి. నాకు తెలిసి సైకాలజీ కొంచెం లెంతీగానే ఉంటుంది.
నెక్స్ట్ అన్ని షార్ట్గా చెప్తాను. అంటే సైకాలజీకి సంబంధించి మన ఛానల్లో కూడా వీడియోస్ ఏం చేయలేదు. చాలామంది నన్ను అడగడం జరిగింది సైకాలజీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ చేయండి అని. కాకపోతే మేము కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాము. దెన్ ఇలా అయినా చెప్తే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైన్గా చూద్దాం, తెలుగు చూద్దాం. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి మనకు ఫస్ట్ 30 మార్క్స్ ఉంటాయి. తెలుగు సైకాలజీ తర్వాత తెలుగు వస్తుంది. 30 మార్క్స్ అంటే మనకి ఇక్కడ 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ తెలుగు మెథడ్ రావడం జరుగుతుంది. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. పద్యం నుంచి 5 మార్క్స్, పద్యం నుండి 5 మార్క్స్, గద్యం నుండి 5 మార్క్స్. అందరికీ ప్రాబ్లం అయ్యేది కొంచెం పద్యం. మనకి అపరిచిత పద్యం వచ్చినప్పుడు దాని డెఫినేషన్, దాని తాత్పర్యం మనకి అర్థం కాదు. 2024 టెట్లో మనకి కొన్ని అన్నోన్ పద్యాలు రాలేదు, కొంచెం తెలిసిన పద్యాలు, టెక్స్ట్ బుక్స్ పద్యాలు వచ్చినాయి. బట్ మనకి జరిగిన 4 షిఫ్ట్లలో, ఇప్పటి వరకు జరిగిన 4 షిఫ్ట్లలో మనకు అపరిచిత పద్యమే వచ్చింది. సో మనం అపరిచిత పద్యాన్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అపరిచిత పద్యం వచ్చినప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పద్యం ఒకసారి చదవండి, క్లారిటీగా విడదీస్తూ చదవడానికి ప్రయత్నించండి. మీకు తప్పకుండా కొన్ని పదాలకైనా మీనింగ్స్ అర్థమవుతాయి. దెన్ నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివిన తర్వాత మీకు కొంచెం క్వశ్చన్స్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అంటే క్వశ్చన్స్లో మీకు ఎంతో కొంత పద్యానికి సంబంధించి పట్టు వచ్చేలాగా కాన్సెప్ట్ కొంచెమన్నా తెలుస్తుంది. ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత మళ్ళీ దెన్ ఒకసారి పద్యం చదవండి. మీరు తప్పకుండా పద్యంకి సంబంధించి 5 మార్క్స్ చేయడానికి ప్రయత్నించండి, తప్పకుండా పెడతారు. క్వశ్చన్స్ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి పద్యం చదివినప్పుడు మీకు తప్పకుండా ఎంతో కొంత అయితే అర్థమవుతుంది. ఇంకా చాలామంది పద్యం ఇచ్చి కవి అడిగితే ఎలా మేడం అని అంటున్నారు. పద్యం ఇచ్చి డైరెక్ట్గా ఎక్కడిదో పద్యం ఇచ్చి మనకి కవి అడగడండి. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పద్యాలు, వెల్ నోన్ పద్యాలు, మనకు చాలా తెలిసిన పద్యాలు అడిగినప్పుడు మాత్రమే మనకి కవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మకుటం ఉన్న పద్యాలు ఉంటాయి కదా, సుమతి శతకం, వేమన శతకం, ఇట్లా కుమారి శతకం, ఇట్లా మకుటం ఉన్న పద్యాలు అడిగినప్పుడు కవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గద్యంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఇప్పుడే ఆన్లైన్ ఎగ్జామ్కి ఫస్ట్ అయిన వాళ్ళైనా ఎవరైనా ఒకసారి వినండి. మనకి పారాగ్రాఫ్ పెద్దగా వచ్చినప్పుడు నేను మీకు ఫస్ట్ చెప్పినట్టుగానే ఇక్కడ మనకి సైడ్కి మన క్వశ్చన్స్కి సంబంధించిన బాక్స్ వస్తుంది కదా, పారాగ్రాఫ్ పెద్దగా వచ్చినప్పుడు హాఫ్ పారాగ్రాఫే మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి పారాగ్రాఫ్లో కిందికి స్క్రోల్ చేసుకోవడానికి ఇట్లా సైడ్కి ఒక స్క్రోలింగ్ బార్ ఉంటుంది, పక్కకు స్క్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక లైన్ ఉంటుంది స్క్రోల్ చేసుకోవడానికి కూడా. దెన్ కిందికి సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ మనం పారాగ్రాఫ్ చదవాల్సి వస్తుంది. ఈ బాక్స్ తీసేస్తే మనకి పూర్తిగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కనిపించకుండా ఈ స్క్రోల్ చేసుకుంటూ చదవాల్సి వస్తుంది. కొంచెం రిస్క్ ఉంటుంది పారాగ్రాఫ్ పెద్దగా ఇచ్చినప్పుడు. బట్ మీకు చెప్పాను కదా, ఇన్విజిలేటర్స్ ఫస్ట్ మౌస్ యూజ్ చేయడంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, మనకి సిస్టమ్స్కి సంబంధించి టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఒకసారి వాళ్ళని అడగండి. తప్పకుండా మీకు వాటికి సంబంధించి ఏమైనా హెల్ప్ చేయాల్సి వస్తే వాళ్ళు చేస్తారు. పద్యం అనేది మనకి 5కి 5 మార్క్స్ ఈజీగా తెచ్చిపెట్టే ఒక టాపిక్. ఇదైతే అస్సలు స్కిప్ చేయకండి, నీట్గా చదవండి. మళ్ళీ నేను ఇక్కడ కూడా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకసారి గద్యం చదివే ముందు ఒకసారి క్వశ్చన్స్ చదవండి. మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒకసారి క్వశ్చన్స్ చదివిన తర్వాత గద్యం చదవండి. మీకు చదువుతున్నప్పుడు కొంచెం ఐడియా వస్తుంది, ఈ క్వశ్చన్ అడిగాడు. దెన్ ఇంకొకసారి మీరు ఆ గద్యంలో క్వశ్చన్స్ వెతకడం మీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ కవి పరిచయాలకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, 4 to 5 బిట్స్ రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో కూడా వీటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. కవి పరిచయాలు 3 to 8 పేపర్ 1 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి కవి పరిచయం చదవాలి. మీకు తెలుసు 5th వరకు కవి పరిచయాలు లేవండి, బట్ మనకు అక్కడక్కడ ఎలుక విందు, దాశరథి ఇట్లా లెసన్కి కింద ఏమైనా నేమ్స్ ఇస్తే అవి చూసుకోండి. 6th, 7th, 8th ఇది ఇంపార్టెంట్ కవి పరిచయం అని నేను చెప్పలేను.
ప్రతిదీ చదవాలి. ప్రతి లెసన్కి సంబంధించి కవి పరిచయం, ఆ పాఠానికి సంబంధించిన ప్రక్రియ కూడా చదవండి. మీకు కవి పరిచయాలు చదువుతారు కొంతమంది, అది ఏ లెసన్ అంటే ఆ కవి ఏ లెసన్కి సంబంధించిన కవి, ఏ లెసన్ అంటే ఏ రచయిత, ఏ పాఠానికి సంబంధించిన రచయిత మర్చిపోతారు. బిట్ అక్కడ అదే రావడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సో పాఠం, రచయిత, కవి పరిచయం, ప్రక్రియ ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కవి పరిచయాల నుండి 4 to 5 బిట్స్ వస్తాయి. ఒక్కసారి ఎగ్జామ్కి ముందు రోజు ఇవి ఒకసారి చూసుకోండి. మనకి తెలుగు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. తెలుగులో ఈజీగా 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నేను రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. మీరు కూడా 30కి 30 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి తెలుగు అనేది చాలా లిమిటెడ్ సిలబస్ ఉన్న సబ్జెక్టు. సో ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి రివిజన్ చేసుకోండి, ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. 6th, 7th, 8th క్లాస్కి సంబంధించిన కవి పరిచయాలు చదవండి. కొంతమంది మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే, ఒకటే రచన అడిగి మనం తొక్కుడు బండ శబ్నం, టి కృష్ణమూర్తి యాదవ్ ఇట్లనే గుర్తుపెట్టుకుంటాం. అక్కడ ఏంటి, టి కృష్ణమూర్తి యాదవ్ ఏ ఏ పాఠానికి సంబంధించిన రచయిత, ఆయన మొదటి రచన తొక్కుడు బండ అంటే మొదటి రచన ఏంటి, తర్వాత రచన ఏంటి, దానికి సంబంధించిన కొంచెమన్నా డిస్క్రిప్షన్ మన దగ్గర ఉండాలి. అండ్ రచనల పక్కకి బ్రాకెట్లో వాటికి సంబంధించిన ప్రక్రియలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా. అందులో నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ రైతు బిడ్డ పక్కకి మనకు ఉంటుంది, బుర్రకథల సంపుటి ఇలా వస్తాయి, ఇలా ఉన్నాయి చూసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న కవి పరిచయాల వీడియో చూడండి, మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కవి పరిచయాలకు సంబంధించిన ప్రీవియస్ బిట్స్ వీడియో కూడా చేసిన, అసలు మీకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో ఆ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పదజాలం. మనకి పదజాలం నుంచి 5 to 6 బిట్స్ రావడం జరుగుతుంది. పదజాలం అంటే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. పేపర్ 1 వాళ్ళ గురించే చెప్తున్నా. పేపర్ 2 వాళ్ళైతే 9th, 10th చదవాలి, అది సెకండరీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం. 3rd నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ వెనకాలన్న ప్రతి అర్థం, ప్రతి నానార్థం, ప్రతి పర్యాయపదం, ప్రతి ప్రత్యుత్పర్థం మీకు వచ్చి ఉండాలి. అది టెట్కి కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి, తప్పకుండా మీకు మార్క్స్ తెచ్చిపెట్టే అంశం ఇది. పదజాలాన్ని ఇంకా ఇందులో మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు, టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్నాయి. ఒకసారి ఎగ్జామ్కి ముందు రోజు అన్ని అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు చూసుకొని వెళ్ళండి. మీకు సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. ఆప్షన్స్లో ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ తెలుగు గ్రామర్. మనకి గ్రామర్లో కూడా 6 బిట్స్ వరకు రావడం జరుగుతుంది. మనకి గ్రామర్కి సంబంధించి 6 బిట్స్ వరకు రావడం జరుగుతుంది. గ్రామర్ చాలామంది చాలా మెటీరియల్స్ ఫాలో అయ్యి, అంటే చాలా పబ్లికేషన్స్ ఫాలో అయ్యి చాలా గ్రామర్ చదువుతూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో మనకి ఎంతవరకు గ్రామర్ ఉందో అదే అడుగుతారు. ఏదైనా ఎక్స్ట్రా అడిగితే మనకి వర్ణమాల సిలబస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం డెప్త్గా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మిగతా అలంకారాలు, సమాసాలు వీటికి సంబంధించి అయితే మనకి టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తుంది. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్న ప్రతి గ్రామర్ బిట్ మీకు ఇంపార్టెంటే, అవి ఒకసారి చూసుకోండి. వాక్యాలు, అలంకారాలు అన్నీ. ఇంకొకటి ఏంటంటే ఛందస్సు మనకు టెట్కే ఉంది. మనకు ఛందస్సులో 8th వరకు ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం, వృత్త పద్యాలే ఉన్నాయి. వృత్త పద్యాల నుంచే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ జాతి, ఉపజాతి పద్యాలు చూసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోండి. బట్ మనకి ఎక్కువ వృత్త పద్యాల నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సందులు మనకి అన్ని సందులు లేవు. మళ్ళీ మీరు అన్ని పబ్లికేషన్స్ని ఫాలో అయ్యి 20-30 సందులు చదవకండి, అవన్నీ మనకు రావు. సందులు మనకి సిలబస్లో తెలుగు సందులు అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఆమ్రేడిజ సంధి, ద్విరుక్త టకార సంధి, ఇవే మనకి 8th క్లాస్ వరకు ఉన్నవి. ఆల్మోస్ట్ 200% ఇందులో నుంచే మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చినా మనకి 9th, 10th నుండి 1-2 బిట్సే వస్తాయి, అంతకంటే ఎక్కువ అయితే రావు.
ఇంకా సంస్కృత సంధులు మనకి వృద్ధి సంధి, గుణ సంధి ఇవి ఒకసారి చూసుకోండి. సవర్ణ దీర్ఘ సంధి ఈ 3 ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అలంకారాలు. మనకి అలంకారాలు కూడా వృత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాల అలంకారం ఇవే మనకి 8th క్లాస్ వరకు సిలబస్లో ఉన్నాయి. 8th క్లాస్ వరకు సిలబస్లో ఉన్నవే చూసుకోండి, అవే వస్తాయి గ్రామర్. మీకు ఇంకా టైం ఉంది, మాకు చదవడం అయిపోయింది అనుకున్న వాళ్ళు మాత్రం 9th 10th కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సమాసాలు. సమాసాలకు సంబంధించి మనకి తత్పురుష సమాసాలు, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం వీటికి సంబంధించే మనకి ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతుంది. 8th క్లాస్ వరకు ఉన్న సమాసాలు చదవండి. సమాసాలకు సంబంధించి మనకు చాలా బిట్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో సమాసాలకు సంబంధించిన బిట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి అవి ప్రాక్టీస్ చేయండి, అవన్నీ చూసుకొని వెళ్ళండి. విభక్తులు, వాక్యాలు అంటే వాక్యాలలో మనకు సమాపక, అసమాపక క్రియ, సంయుక్త, సంశ్లేష వాక్యాలు ఇవి ఉన్నాయి. ఒకసారి గ్రామర్కి సంబంధించి నేను 2 పార్ట్స్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి, మీకు మోర్ యూస్ఫుల్గా ఉంటుంది. అక్కడ నేను కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు క్విక్ రివిజన్లా యూజ్ అవుతుంది. నెక్స్ట్ తెలుగులో ఇంకా మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంటే పాఠంలో నుంచి ప్రశ్నలు. ఈ పాఠాలలో నుంచి కూడా మనకు కంటెంట్ మనకి మధ్యలో లెసన్ మధ్యలో నుంచి కూడా బిట్స్ రావడం జరుగుతుంది. 1-2 బిట్స్ రావచ్చు. టెట్లో నేను 2024 పేపర్స్ అనాలిసిస్ చేసి చెప్తే మాత్రం 1 or 2 బిట్స్ వస్తున్నాయి. కొన్ని షిఫ్ట్లలో రాలేదు, బట్ ఎందుకైనా మంచిది, తప్పకుండా ఒకసారి చూసుకోండి. నేను కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ చెప్తాను. నేను గోదావరి, ఇది మనకి 4th క్లాస్లో ఉన్న లెసన్. నేను గోదావరి ఇది చాలా ఇంపార్టెంట్. నీటి అందాలు, ఇది మనకు 3rd క్లాస్లో ఉంది, 3వ తరగతిలో ఉంది. ఇందులో నుంచి కూడా బిట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం, యాదగిరి గుట్ట, ఇది కూడా మనకి ప్రైమరీలోనే ఉంది. సాలార్జంగ్ మ్యూజియం, యాదగిరి గుట్ట. ఈ లెసన్స్ చూడండి. నెక్స్ట్ వినాయక చవితి, ఇది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్ లెసన్ అని చెప్పాలి. నేను గోదావరి, సాలార్జంగ్ మ్యూజియం, యాదగిరి గుట్ట, నీటి అందాలు, వినాయక చవితి ఈ లెసన్స్ ప్రైమరీలో ఒకసారి చూసుకోండి. ఇందులో నుంచి మనకి ఎక్కువ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 6th 7th 8th క్లాస్లో నుంచి అయితే మనకి కొన్ని లెసన్స్లో నుంచే మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రామాల్లో క్రీడలు ఈ లెసన్ ఉంటుంది కదా మనకు, ఒకసారి ఇది చూసుకోండి. అండ్ ఉపవాచకాలకు సంబంధించి అసలు ఉపవాచకాలు చదవాలా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. ఉపవాచకాలకు సంబంధించి 2024 ఆన్లైన్ విధానంలో జరిగిన టెట్లోనైతే ఒక్క బిట్ కూడా రాలేదు. బట్ 2023లో ఆఫ్లైన్లో జరిగిన టెట్లో మనకి సమ్మక్క సారక్క జాతర నుంచి ఒక బిట్ రావడం జరిగింది. సో మీరు టైం ఉంటే ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైతే ఒకసారి చూసుకోండి, తప్పులేదు. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ. నెక్స్ట్ తెలుగు మెథడ్కి సంబంధించి భాషా నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. 2024లో ఒకటో రెండో సెషన్లలో నిర్వచనాల నుంచి 2 బిట్స్ కూడా అడిగారు. సో భాషా నిర్వచనాలు తెలుగులో మెథడాలజీలో నిర్వచనాలు చూసుకోండి, కొన్నే ఉంటాయి, తప్పకుండా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ భాషా వాదాలు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చెప్పాలంటే మనకి మెథడాలజీలో అవగాహన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తాయి. అవగాహనతో పెట్టే క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తాయి. ఆ క్వశ్చన్స్ని ఎలా మిస్టేక్స్ చేస్తారంటే ఎక్కువ సరైనది సరికాంది అది తప్పుగా చదివి మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి మిస్టేక్స్ చేయకండి. నెక్స్ట్ ఇంగ్లీష్, చాలామందిని భయపెట్టే సబ్జెక్ట్. సేమ్ మనకి ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ నుంచి కంటెంట్ నుంచి 24
మెథడ్ నుంచి 6 మొత్తం 30 బిట్స్ వస్తాయి. ఇంగ్లీష్ అనేది భయపడే వాళ్ళకి భయపెట్టే సబ్జెక్ట్. బట్ ఈ సబ్జెక్ట్ కూడా మనకు నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్ లాగానే ఇంగ్లీష్ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టే. అసలు కమ్యూనికేషన్కి గ్రామర్కి ఏమాత్రం సంబంధం ఉండదండి. గ్రామర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అసలు ఇంగ్లీష్ రాదని గ్రామర్ రాదు అని ఫీల్ కాకండి. తప్పకుండా ఇంగ్లీష్లో అంటే ఇప్పుడు ఈ 2024 నుంచి ఇంగ్లీష్లో ప్రశ్నల సరళి కొంచెం ఈజీగానే ఉంది. నిన్న జరిగిన ఒక షిఫ్ట్లో మాత్రం మనకి ఇంగ్లీష్ కొంచెం కఠినంగా వచ్చిందని చెప్పారు. ఇంగ్లీష్లో ఎలా వస్తున్నాయంటే బిట్స్ ఎవ్రీ టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ వస్తుంది. మనకి 18 టాపిక్స్ ఏమో ఉంటాయి కదా ఇంగ్లీష్లో. ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్స్ వస్తుంది. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి ఒకటి, యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి ఒకటి, స్పీచ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒకటి, టెన్స్ రిలేటెడ్గా ఒకటి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటి, ప్రిపోజిషన్స్ నుంచి ఒకటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 1 or 2 బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి ఇంగ్లీష్లో ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యేలాగా ఒకటి వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇది చాలా సింపుల్ టాపిక్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా మనకు ఒక బిట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కోల్డ్ వల్ల నా వాయిస్ కొంచెం బొంగురు వస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. గ్రామర్లో అయితే మనకి ఎవ్రీ టాపిక్ నుంచి ఇంగ్లీష్లో క్వశ్చన్ వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. మనకి బేసిక్ రూల్స్ మీదనే బిట్స్ అడగడం జరుగుతుంది. మేము తప్పకుండా టెట్ తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి డిఎస్సిలో ఎక్కువ స్కోర్ ఎలా సాధించాలో రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము. అండ్ మేము ఫాలో అయిన స్ట్రాటజీస్, ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి మేము ఫాలో అయిన స్ట్రాటజీస్ గురించి కూడా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. దెన్ నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో మెథడ్ వచ్చేసి LSRW స్కిల్స్ ఉంటాయి కదా మనకి. ఇందులో నుంచి ఒక బిట్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ ఏజెస్ మెథడ్స్ ఉంటాయి, అందులో నుంచి కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా మనకి మోస్ట్లీ అవగాహన బేస్డ్గానే క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. అందులో మనకి కొన్ని అంశాలు ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్ మెథడ్లో కొందరిని భయపెట్టే సబ్జెక్ట్. మనకి మ్యాథ్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా మనకి టెట్కి సంబంధించి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఈజీగా ఉంటాయి. మనకి మ్యాథ్స్లో 4 బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీటిని బేస్ చేసుకొని మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అంటే దీనికి రిలేటెడ్గానే ఉంటాయి. మీరు క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రిలేటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. పెద్దగా అందులో ట్రిక్కీగా క్వశ్చన్స్ ఏం అడగరు. కాకపోతే ఒకసారి చూడండి, నెంబర్ సిస్టమ్ ఒకసారి చూసుకోండి. నెంబర్ సిస్టమ్ అంటే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. మనకి నెంబర్ సిస్టంలో కొన్ని డెఫినేషన్స్, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షనాలిటీ, నిష్పత్తి, అనుపాతం, ఇందులో నుంచి కూడా మనకు ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వడ్డీ లెక్కలు ఈజీగానే అడుగుతారు. బారు వడ్డీ రిలేటెడ్గా అడుగుతారు. మనకి I=PTR/100 ఆ ఫార్ములా యూజ్ చేసి అడిగే క్వశ్చన్సే ఉంటాయి, మరీ అంత కష్టంగా అడగరండి. నెక్స్ట్ పర్సంటేజ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇంకోటి ఇంపార్టెంట్, లాభ నష్టాల నుంచి 1 or 2 బిట్స్ వస్తాయి. లాభ నష్టాల నుంచి 1 లేదా 2 బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే క్షేత్రమితి నుంచి మనకి 3 to 4 బిట్స్, 3 బిట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని సెషన్స్లో అట్లా 3 బిట్స్ అడగడం జరిగింది, కొన్నిట్లో 2. కాకపోతే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు క్షేత్రమితి. తప్పకుండా ఫార్ములాస్ చూసుకొని వెళ్ళాలి. మ్యాథ్స్ మెథడ్లో మనకి అవగాహన క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి. మ్యాథ్స్ మెథడ్లో అవగాహన క్వశ్చన్సే మనకి ఎక్కువగా ఉంటాయి.
నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాథ్స్ మెథడ్లో కూడా మనకి పియాజే సిద్ధాంతం ఉంటుంది. దాంట్లో మనకి కొన్ని అంశాలు ఉంటాయి, అవి చూసుకోండి. మెథడ్స్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. 1 లేదా 2 బిట్సే నాలెడ్జ్ బేస్డ్గా వస్తాయి. మిగతావన్నీ 5 బిట్స్ 4 బిట్స్ మనకి అవగాహన బేస్డ్గానే వస్తాయి. టెన్షన్ పడకండి మెథడ్ గురించి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈవీఎస్. ఈవీఎస్లో చూడండి, మనకి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటుంది. దాన్ని మనం పరిసరాల విజ్ఞానం అంటాము. ఆ 3 టెక్స్ట్ బుక్స్ తప్పకుండా చదవాలి. అందులో నుంచి మనకి మోస్ట్లీ చాలా బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 4th క్లాస్లో లాస్ట్ లెసన్ చాలా ఇంపార్టెంట్. 5th క్లాస్లో ప్రథమ చికిత్స గురించి ఉన్న లెసన్ అండ్ వ్యవస్థలు, అంటే మనకి అవయవాలు ఇచ్చి దానికి సంబంధించి ట్రీట్ చేసే డాక్టర్స్ ఎవరు అని అక్కడ ఉంది కదా, ఆ లెసన్ చాలా, అంటే ఒకటని లేదు, మనకి ఒకసారి ఈ 3 టెక్స్ట్ బుక్స్ క్లియర్గా చదవండి. 3rd 4th క్లాస్కి సంబంధించి మీరు టెక్స్ట్ బుక్స్ చదవకుండా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి దాన్ని చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, 8th క్లాస్ వరకే కాదు 10th వరకు చదవాలి. ఎందుకంటే 9th 10th నుంచి కూడా మనకు బిట్స్ వస్తున్నాయి. 6th to 10th క్లాస్ వరకు మనకి చాలా బుక్స్ ఉంటాయి. ఈవీఎస్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు స్పెషల్ అన్నానంటే, మనకు అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు ఈవీఎస్ సిలబస్ చాలా ఎక్కువ టెట్లో. ఎందుకంటే ఈవీఎస్ అంటే నాట్ ఓన్లీ సైన్స్, సోషల్, మళ్ళీ మనకి ఫిజిక్స్ ఉంటుంది, దాంట్లో కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఈవీఎస్ అనేది చాలా లెంతీ టాపిక్. వేరే వాళ్ళకి మనకి తేడా ఇక్కడే వస్తుంది. బట్ మరీ అంత కఠినంగా ఏం ప్రశ్నల సరళి ఉండట్లేదు టెట్లో. ఒకసారి చూసుకోండి. ఏ మెటీరియల్స్ ఫాలో అవ్వకండి. మీరు ఏ టెక్స్ట్ బుక్స్ అయితే చదివారో అవే చదవండి. దాదాపుగా మనకి 11, 12 సైన్స్ నుంచి 11 or 12 సోషల్ నుంచి రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ క్లారిటీగా చదవండి. సరైనది సరికానిది ఏది అడిగాడో మంచిగా చూసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఇంపార్టెంట్ అని ఏం చెప్పలేం. ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ప్రతిదీ ఇంపార్టెంటే, ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. మీరు ఇప్పటి వరకు చదివిన ప్రతి లెసన్, ప్రతి టాపిక్ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈవీఎస్ మెథడ్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంపార్టెంట్. మనకి ఏ మెథడ్లోనైనా అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి మనకు ఒక బిట్ వస్తుంది. దెన్ అన్ని క్వశ్చన్స్ మనకి మెథడ్లో నాలెడ్జ్ బేస్డ్గా కాకుండా అవగాహన బేస్డ్గానే అడగడం జరుగుతుంది. ఇంకా మనకి ఈవీఎస్ మెథడ్లో అయితే అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఒకసారి చూసుకోండి. ఈవీఎస్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేశాను. సోషల్కి సంబంధించి కూడా ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ 2 వీడియోస్ కూడా చూడండి. మీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో ఐడియా వస్తుంది. దాని ప్రకారం ఒకసారి రివిజన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని నాకున్న ఎక్స్పీరియన్స్ తోటే చేయడం జరిగింది. తప్పకుండా మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. తక్కువ టైంలోనే లర్న్ విత్ అస్ అనే ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. టెట్ రాయబోతున్న అభ్యర్థులందరికీ మా టీం తరపు నుంచి ఆల్ ద బెస్ట్.